2001 ఏప్రిల్ 27 నాడు జలదృశ్యంలో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర సమితి అనే రాజకీయ పార్టీ ఈ 20 సంవత్సరాల ప్రస్థానంలో ఉద్యమం ముసుగులో రాజకీయ పార్టీని విస్తరించుకోవడానికి వ్యూహాత్మకంగా ఎత్తుగడలతో ఎంతో మందిని సమితలుగా మార్చి వాళ్ళ శవాల పునాదుల మీద ఆ పార్టీని నిర్మించుకోవడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ రాష్ట్రంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, హైదరాబాద్ రాష్ట్రం విశ్వనగరంగా మారుస్తాం. విశ్వనగరంగా మార్చే క్రమంలో భాగంగా హైదరాబాదులో ఎక్కడ కూడా తోరణాలు కానీ ఫ్లెక్సీలు కానీ రాజకీయ పార్టీల యొక్క జెండాలు కానీ కట్టి హైదరాబాద్ నగరం విలువను తగ్గించొద్దు, ఎవరైనా అలా చేస్తే శిక్షిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ మధ్యకాలంలో మీరు చూసి ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఇల్లు ఖాళీగా ఉందని టూలెట్ బోర్డు ఒక పేపర్ మీద రాసి గోడ మీద అతికిస్తే మున్సిపల్ శాఖ వాళ్ళు 2000 రూపాయలు వారికి ఫైన్ విధించడం జరిగింది. అంటే వాళ్ళ సొంత ఇంటికి గోడ మీద ఇల్లు ఖాళీగా ఉందని ఒక తెల్ల పేపర్ మీద టూలెట్ బోర్డు రాసి అతికించినందుకు 2000 రూపాయలు మున్సిపల్ శాఖ జుర్మానా విధించింది. ఇవాళ ఈ గ్రేటర్ హైదరాబాద్ మొత్తంలో హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలలో మేడ్చల్ కావచ్చు, కరీంనగర్ రోడ్డు కావచ్చు, లేకపోతే వికారాబాద్ రోడ్డు కావచ్చు, బెంగళూరు రోడ్డు కావచ్చు, విజయవాడ హైవే కావచ్చు, హైదరాబాదుకు నలుదిక్కుల నుంచి రావడానికి ఉన్న రహదారుల ఎంబడి మహానగరం మొత్తం గులాబీమయం చేసి టీఆర్ఎస్ పార్టీ అరాచకం సృష్టించింది. నియమ నిబంధనలు చట్టాలను ఉల్లంఘించి కనీసం రాజకీయ పరిజ్ఞానాన్ని రాజకీయ విజ్ఞతను కూడా పాటించలేదు. సోమాజిగూడలో రాజీవ్ గాంధీ విగ్రహం ఉంటే వారి విగ్రహానికి పింకు జెండాలు కట్టిండ్రు. నెక్లెస్ రోడ్డు మీద శ్రీమతి ఇందిరాగాంధీ గారి విగ్రహం ఉంటే దాని చుట్టూత ఆ విగ్రహం మొత్తానికి టీఆర్ఎస్ ఫ్లెక్సీలు జెండాలు కట్టిండ్రు. ఇది వీళ్ళ నీచ సంస్కృతి, భావ దారిద్ర్యం కళ్ళకు కట్టైనట్టుగా గులాబీ చీడ మొత్తం ఆవహించింది ఈ హైదరాబాద్ నగరాన్ని. అయితే ఈరోజు ఈ జరుగుతున్న పరిణామాల మీద 20 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రయాణాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. 60 సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను, పోరాట పటిమను గుర్తించి తెలంగాణ ప్రజలను గౌరవించడానికి, అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో 14 సంవత్సరాల ఉద్యమం, 7 సంవత్సరాల అధికారాన్ని కేసీఆర్ నాయకత్వాన్ని చూసినప్పుడు జలదృశ్యంలో మొదలై దోపిడీ దృశ్యం ఈరోజు హైదరాబాదులో ఆవిష్కరించింది. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీ యొక్క వైభోగాలు చూస్తే నడుమంతరపు సిరి తొణికిసలాడుతుంది. అనుకోకుండా అప్పనంగా ఆస్తులు కలిసి వచ్చి నడమంతరపు సిరి వస్తే ఎట్లా మనుషులు వ్యవహరిస్తారో, నడమంతరపు సిరితోటి మిడిమిడి జ్ఞానంతో ఏ విధంగా వ్యవహరిస్తారో టీఆర్ఎస్ ప్లీనరీని గమనిస్తే టీఆర్ఎస్ నాయకుల యొక్క వ్యవహార శైలి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఒకనాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు అన్నారు, అప్పటి వరకు తెలుగు తల్లి సచివాలయం ముందున్న తెలుగు తల్లి విగ్రహాన్ని చూపించుకుంటూ ఎవరికి తల్లి రాయి తెలుగు తల్లి,
ఎవరికి అన్నం పెట్టింది ఎవడి తల్లి రా అని తిట్టండు. ఏ తెలుగు తల్లినైతే దూషించిండో ఇరు ప్రాంతాల ప్రజల మధ్యలో వైషమ్యాలు రెచ్చగొట్టి విద్వేషాలను పెంచి పోషించి రాజకీయ పార్టీని విస్తరించుకోవడానికి కేసీఆర్ ఆ రోజు ఏ రకంగా బరి తెగించి మాట్లాడిండో తెలంగాణ సమాజం అంతా గమనించింది. తెలుగు తల్లిని దూషించిన కేసీఆర్ గారు ఇవాళ ప్లీనరీలో స్వాగత తోరణంలో మొట్టమొదట పెట్టింది తెలుగు తల్లి విగ్రహమే. ఇవాళ హైటెక్స్లో నిర్వహించిన టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలలో అగ్రభాగాన ప్లీనరీలో భాగస్వామ్యం తీసుకోవడానికి వచ్చిన తమ శ్రేణుల యొక్క స్వాగత తోరణంలో స్పష్టంగా ఈ తెలుగు తల్లి విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించారు. ఆనాడు తెలుగు తల్లిని దూషించిన కేసీఆర్ గారు ఈ తెలుగు తల్లిని టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలలో స్పష్టంగా స్వాగత తోరణం దగ్గర పెట్టిండ్రంటే కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా తెలంగాణ తల్లితో మొదలై తెలుగు తల్లి ముందల మొకరిల్లిందో దీన్ని దృష్టిలో పెట్టుకోవచ్చు. ఇవాళ మీకు అందరికీ తెలుసు తెలుగు తల్లి అంటే ఇలా ఉంటుంది, తెలంగాణ తల్లి అని కేసీఆర్ చూపించిన తెలంగాణ తల్లి ఈ విధంగా ఉంటుంది. ఇవాళ తెలంగాణ తల్లి కనుమరుగైంది, తెలుగు తల్లి తెర మీదకి వచ్చింది. ఈ తెలుగు తల్లి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీలో అగ్రభాగాన నించుంది. నేను అనుమానం వచ్చి అక్కడున్న మిత్రులను జర్నలిస్టు సోదరులను నేను అడిగిన, ఉన్న పలంగా తెలంగాణ తల్లిని వదిలేసి కేసీఆర్ ఎందుకు తెలంగాణ తల్లిని వదిలేసి తెలుగు తల్లిని ముందల పెట్టుకొని ముందుకెళ్తున్నాడు అని అడిగితే ఒక నవ్వు నవ్వి ఒక మాట చెప్పిండు. సార్, ఇవాళ హైదరాబాదులో ఆవిష్కరించిన గులాబీ చీరకు పెట్టుబడి పెట్టింది ఆంధ్ర కాంట్రాక్టర్లు. ఆంధ్ర కాంట్రాక్టర్ల పెట్టుబడిలో వాళ్ళు ఏర్పాటు చేసిండ్రు కాబట్టి వాళ్ళను మెప్పించడానికి వాళ్లకు నజరానగా తెలుగు తల్లి విగ్రహాన్ని టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలలో అగ్రభాగాన పెట్టిండ్రని చెప్పి ఈరోజు చెప్పే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, మీ ప్రయాణంలో మీరు ఈరోజు మీ పార్టీ విస్తరించడానికి 2 సార్లు అధికారంలోకి రావడానికి ఆనాడు రాజకీయ పార్టీగా ఈనాడు అధికారంలో రాణించడానికి కారణమైన వ్యక్తులను ఎవరినైనా కనీసం నువ్వు గుర్తైనా చేసుకున్నావా? కనీసం వాళ్ళ గురించి చర్చనైనా చేసినవా? ఆనాడు తెలంగాణ ఉద్యమం టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినప్పుడు 2001లో పుట్టిన పిల్లలకు కేసీఆర్ యొక్క ప్రస్థానం అర్థం కాకపోవచ్చు, టీఆర్ఎస్ ఎదుగుదలకు సహకరించిన పేర్లు గుర్తు లేకపోవచ్చు. అందుకే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ఎదిగిందో, ఈ ఎదుగుదలలో ఎంతమంది ప్రాణాలను బలి తీసుకున్నదో, కేసీఆర్ ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కారణమైన వ్యక్తులను, చనిపోయిన మహానుభావులను ఏ రకంగా కాలగర్భంలో కలిపేసిండో నేను గుర్తు చేయదలుచుకున్నా. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు నిలువ నీడ లేక, దిక్కు దివాణం లేక, దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ మీద ఉన్న ప్రేమతోటి కేసీఆర్ను పిలిచి సచివాలయం ముందు జలదృశ్యం అనే తను నివసిస్తున్న భవనాన్ని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా కేటాయించడం జరిగింది. 2001 జలదృశ్యంలో ప్రారంభమైన కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం ఈరోజు 100 కోట్ల బ్యాంకు బ్యాలెన్సులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, 100 ఎకరాల భూములు, 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి పదవులు, పార్లమెంటు పదవులు, కుటుంబానికి ఆగర్భ శ్రీమంతులుగా మార్చితే
ఆనాడు నీడనిచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును కనీసం ఈ ప్లీనరీలో ప్రస్తావించలేదు, స్మరించుకోలేదు. అంటే కేసీఆర్ యొక్క మనస్తత్వం, కేసీఆర్ యొక్క ఆలోచన విధానం సహకరించిన వాళ్ళను ఏ రకంగా కాలగర్భంలో కలిపిండో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ రోజు తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు తెలంగాణ యొక్క భావజాలాన్ని, తెలంగాణ స్థితిగతులను కేసీఆర్ గారికి వివరించి తెలంగాణ ప్రజలను, మేధావులను, కవులను, కళాకారులను కూడగట్టి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా తెలంగాణకు నిధులలో, నీళ్లలో, నియామకాలలో జరిగిన అన్యాయాలను కేసీఆర్కే చదువు చెప్పిన సారు ప్రొఫెసర్ జయశంకర్ గురించి ఎక్కడా ప్రస్తావననే ఈ కార్యక్రమంలో తీసుకోలేదు. అదేవిధంగా సాగునీటి రంగంలో నిపుణుడు సిడబ్ల్యూసి మెంబర్ విద్యాసాగర్ రావు గారిని కనీసం ఈ భూమి మీద ఒక మనిషి పుట్టుండే అతను చనిపోయాడు అన్న ప్రస్తావన కూడా కనీసం అక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేయలే. అదేవిధంగా కేశవరావు జాదవ్, గూడ అంజయ్య, అదేవిధంగా జనార్దన్ రావు బయ్యాల, ప్రొఫెసర్ జనార్దన్ రావు గారు వారి ప్రస్తావన కానీ, గూడ అంజయ్య ప్రస్తావన కానీ, కేశవరావు జాదవ్ ప్రస్తావన కానీ, శివరాత్రికి కేసీఆర్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే కూడా బండిలో డీజిల్ పట్టించి, కేసీఆర్కే డీజిల్ కాదు కేసీఆర్ బండికి కూడా, కేసీఆర్ బండికి డీజిల్, కేసీఆర్కు పెట్రోల్ పట్టించిన కళ్యాణ్ యాదగిరి రెడ్డి పేరు కానీ, కేసీఆర్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే ఎప్పుడు కాపలాగా ఉండే సుదర్శన్ రావు కానీ, రెహమాన్ పేరు కానీ కనీసం అక్కడ ఈ 20 ఏళ్ల ప్రయాణంలో మీరు ఇంత ఉన్నత స్థితికి చేరుకోవడానికి చివరి నిమిషం వరకు, ఆఖరి శ్వాస వరకు కేసీఆర్ అభివృద్ధికే తమ జీవితాన్ని అంకితం చేసిన వాళ్ళు ఒక్కరి పేరు కూడా అక్కడ ప్రస్తావించలేదు. ప్రధానంగా అందులో కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ గారు, లేకపోతే ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు గారు, లేకపోతే కళ్యాణ్ యాదగిరి రెడ్డి లాంటి వాళ్ళ పేర్లు ఎవరివి, విద్యాసాగర్ రావు గారి పేరు కూడా ప్రస్తావించకపోవడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య. ఇంతకంటే దుర్మార్గమైన వ్యక్తి ఈ సమాజంలో కనిపించడు. అదే కాకుండా వీళ్ళు మేధావి వర్గం నుంచి కేసీఆర్ను బలపరిచారు. రాజకీయంగా కేసీఆర్ మొదట పార్టీ పెట్టినప్పుడు సిరిసిల్ల శాసనసభ్యుడు పాపారావు గారు కావచ్చు, అలంపూరి శాసనసభ్యుడు డాక్టర్ రావుల రవీంద్రనాథ్ రెడ్డి కావచ్చు, పార్టీ ప్రారంభించినప్పుడు ఉన్న గాదె ఇన్నయ్య కావచ్చు, చెరుకు సుధాకర్ కావచ్చు, స్వామిగౌడ్ కావచ్చు, లేకపోతే విజయ రామారావు కావచ్చు, వికారాబాద్ చంద్రశేఖర్ కావచ్చు, లేకపోతే చాలామంది ఈరోజు పాశం యాదగిరి గారు కావచ్చు, ఒక్కరి పేరు కూడా ఇవాళ కేసీఆర్ గారు ప్రస్తావించాలన్న ఆలోచన కూడా చేయలే. వాళ్ళు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, కానీ టీఆర్ఎస్ నిర్మాణంలో కేసీఆర్ యొక్క ఎదుగుదలలో పాశం యాదగిరి గారు, గాదె ఇన్నయ్య గారు, లేకపోతే గూడ అంజయ్య గారు, రాజకీయంగా పాపారావు, రవీంద్రనాథ్ రెడ్డి, దేశిని చిన్నమల్లయ్య, ఆలె నరేంద్ర, విజయరామారావు, రవీంద్ర నాయక్, సమరసింహారెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే వందలాది మంది కేసీఆర్ యొక్క ఎదుగుదలకు సహకారాన్ని అందించారు. కేసీఆర్ వాళ్ళ భుజాల మీద ఎక్కి ఈరోజు 20 సంవత్సరాల ప్లీనరీని ఈరోజు అక్కడ నిర్వహించుకుంటున్నాడు. ఏ ఒక్కరి పేరు కూడా వీళ్ళందరూ దేశిని చిన్నమల్లయ్య, ఆలె నరేంద్ర, విజయశాంతి గారు, విజయ రామారావు గారు, రవీంద్ర నాయక్ గారు, ఇలాంటి వాళ్ళు కేసీఆర్ చేతిలో మోసానికి గురై చెట్టుకొకరు పుట్టకొకరు ఇవాళ తలా ఒక దిక్కుపోయే పరిస్థితి వచ్చింది. కనీసం వాళ్ళతో నీకు విభేదాలున్నా నీ ఎదుగుదలలో, నీ ప్రయాణంలో నీతో కలిసి పనిచేసిన వాళ్ళ ఒక్కరి పేరు కూడా ప్రస్తావించలేదు. నీ దుర్మార్గమైన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో
నువ్వు ఒక్కడివే నీ కుటుంబమే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినట్టు, ఈ తెలంగాణకు మొత్తం మీ కుటుంబమే పెద్ద దిక్కుగా ఉన్నట్టు చిత్రీకరించుకునే ప్రయత్నం చేసినాం. ఇవాళ అక్కడ వేదిక మీద నేను చూసిన పక్కన ఉండాల్సిన తెలంగాణ ఉద్యమంలో సరే ఈటెల రాజేందర్ ఒక రకంగా పార్టీ విడిపించిండు, హరీష్ రావుని ఇంకొక రకంగా ప్లీనరీకి రాకుండా చూసుకున్నాడు. 2001 నుంచి కేసీఆర్ ప్రస్థానంలో టీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలలో ఆర్నిసలు కృషి చేసిన ఈటెల రాజేందర్ని మెడల్ బట్టి బయటకు నెట్టిండు. హరీష్ రావు గారిని ఇటువైపే కన్నెత్తి చూడకుండా హుజూరాబాద్లో చెట్టుకు కట్టేసిండు. అంటే తండ్రి కొడుకుల ఫోటోలు తప్ప తండ్రి కొడుకుల కోసం భజన పరులను జమ చేసుకొని భుజకీర్తులు పెట్టుకొని రామకీర్తనలు వాయించుకున్నారు, చంద్రకీర్తనలు వినిపించుకున్నారు తప్ప హరీష్ రావును అటువైపే రాకుండా చూసి శివరాత్రికి పాపం హరీష్ రావు గారు అక్కడి నుంచే ట్విట్టర్లో మామగారికి ధన్యవాదాలు అంటున్నాడు. ఎందుకంటే 30 తారీఖు ఎన్నికల తర్వాత ఎక్కడ ఆయనకు ఉరి బిగిస్తాడో అని చెప్పి భయంగా బతుకుతున్నాడు. ఇంత భయంగా బతకాల్సిన అవసరం ఉందా హరీష్ రావు గారు? ఈ గొడ్డు చాకరి ఇంకెక్కడ చేసినా ఇంతకంటే మంచిగానే బతుకుతావు కదా, ఈ ఇజ్జత్ లేని బతికెందుకు? పూలమ్మిన కాడ కట్టెలు అమ్ముకొని బతికే పరిస్థితి నీకెందుకు హరీష్ రావు గారు? ప్లీనరీకి కూడా నిన్ను నీ మామ ఇటువైపు రానియలేదు, ఇంకా బతుకు అవసరమా? ఏం జరుగుతుందో తెలంగాణ సమాజం కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం. సరే, రాజకీయ పార్టీగా వాళ్ళ ఆలోచనలు వాళ్ళ విధానాలు ఎవరిని ఎత్తుకోవాలనో ఎవరిని పాతి పెట్టాలనో ఎవరు అడ్డమనుకున్నాడో అడ్డమనుకున్న వాళ్ళని కేసీఆర్ ఏ రకంగా రాజకీయంగా అడ్డంగా నరికి సమాధి చేసిండో తెలంగాణ సమాజానికి అంతా తెలుసు. కానీ ఇవాళ అద్భుతం ఆవిష్కరించిన బంగారు తెలంగాణను నిర్మించిన ఈ బంగారు తెలంగాణలో అందరూ సుఖ సంతోషాలతో అత్యంత ఆనందంతో బ్రతుకుతున్నారని కేసీఆర్ గారు చెప్పుకునే ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ రాష్ట్రం ఏ ఉద్దేశంతో ఏ ఆలోచనతో ఏ విధానాల కోసం ఈ రాష్ట్రం ఇచ్చినామో ఆ ఉద్దేశాలు ఆ విధానాలలో 7.5 సంవత్సరాల మీ పరిపాలనలో మీరు తీసుకున్న నిర్ణయాలు కేటాయించిన నిధులు మీ పరిపాలనలో జరిగిన భాగోతాల మీద మీరు చర్చకు సిద్ధంగా ఉన్నారా? అందులో ప్రధానమైన అంశాలు విద్యార్థుల అంశం. నేను అడుగుతున్న ఈరోజు కేసీఆర్ను, దాదాపుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చి బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల కోసం ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి పేదవాడి పిల్లల్ని కార్పొరేట్ పాఠశాలల్లో శ్రీమంతులు ఆగర్భ శ్రీమంతుల పిల్లలు చదువుకునే కాలేజీలలో డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లుగా చదువుకోవడానికి అవకాశం ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ మేము తీసుకొచ్చినాం. విద్యార్థులను పేదవాళ్లను హక్కున చేర్చుకున్నాం. పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తెచ్చినాం. 7 ఏళ్లలో మీరు ఎగ్గొట్టిన 4,000 కోట్ల ఫీజులు రాకపోవడం వల్ల లావణ్య లాంటి అమ్మాయిలు ఆత్మహత్య చేసుకుంటుంటే నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలు చేయలేదు కదా. 30 లక్షల మంది తెలంగాణ విద్యార్థులు అభద్రభావంతో భయంగా బతుకుతున్నారు. ఫీజులు కట్టలేక, తల్లిదండ్రులకు చెప్పుకోలేక, తల్లిదండ్రులు అప్పులు చేస్తుంటే మౌనంగా కన్నీరు గారుస్తుండ్రు. ఆ కుటుంబాల బాధల మీద, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ మీద, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నావు కదా. నీ కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విషయంలో స్పష్టంగా చర్చ చేయడానికి ఏమైనా మీరు సిద్ధంగా ఉన్నారా? ఈరోజు మీరు నిజంగానే అద్భుతాలు ఆవిష్కరించి ఉంటే, విద్యను అంతర్జాతీయ ప్రమాణాలతో మీరు ఒకవేళ ఈ తెలంగాణ విద్యార్థులకు అందించి ఉంటే, టీచర్ల నియామకాలు, లెక్చరర్ల నియామకాలు, యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, వీసీల నియామకాల విషయంలో, నిధుల కేటాయింపు విషయంలో మీరు చర్చకు సిద్ధంగా ఉన్నారా? తొలిపల్లి ఉద్యమంలో అగ్రభాగాన నిలబడి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఉస్మానియా యూనివర్సిటీకి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు కేటాయించిన నిధులేందో, మీరు చేసిన నియామకాలేందో చర్చించడానికి కేసీఆర్ గారు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి
నేను సవాలు విసురుతున్నా. ఇవాళ అన్నం ఉడికిందా లేదా అని మొత్తం చూడాల్సిన పని లేదు. ఒకటి రెండు మెతుకులు బట్టి చూస్తే తెలుస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీల కింద వచ్చే బడుల గురించి, కళాశాలల గురించి, ఫీజు రియంబర్స్మెంట్ గురించి చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇవాళ మీ చేతిలో వంచనకు గురైన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ చావులన్నీ కూడా ప్రభుత్వం చేస్తున్న హత్యలు కాదా అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. అదేవిధంగా నిరుద్యోగులు, తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైంది నియామకాలు. ఆనాడు తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు చెందాల్సిన ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళు కొల్లగొడుతున్నారు. ఆంధ్ర వాళ్ళను వెళ్ళగొడితే ఇంటికొక ఉద్యోగం ఇస్తాను చెప్పి నిరుద్యోగులను మభ్యపెట్టి ఉసిగొల్పి వందలాది మంది నిరుద్యోగులు ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చింది. అందులో భాగంగానే శ్రీకాంతాచారి, ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, యాదయ్య, సురేష్ నాయక్, కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వాళ్ళు ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మొదటి శాసనసభ సమావేశంలో మీరే చెప్పిండ్రు 1,07,000 ఖాళీలు ఉమ్మడి రాష్ట్రంలో నుంచి మనకు వచ్చినాయి, ఇంకొక 50,000 ఉద్యోగాలు అదనంగా మంజూరు చేస్తా, మొత్తం 1,50,000 ఉద్యోగాలు సంవత్సరం తిరిగే లోపల నియామకాలు పూర్తి చేస్తా అని తెలంగాణ రాష్ట్రం వచ్చిన మొదటి శాసనసభ సమావేశాలలో మీరు చెప్పిండ్రు. మీరు ఆ ఖాళీలు భర్తీ చేయకపోను నిన్నగాక మొన్న మీరు నియమించిన పిఆర్సీ కమిటీ చైర్మన్ బిశ్వాల్ గారు ఇచ్చిన నివేదిక ప్రకారము తెలంగాణలో 1,91,732 ప్రభుత్వ ఉద్యోగాలు మంజూరైన ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, భర్తీ చేయాలని చెప్పి నివేదిక ఇచ్చిండు. తెలంగాణ వచ్చిన రోజు 1,07,000 ఖాళీలు ఉంటే 7.5 సంవత్సరాల మీ పరిపాలనలో 1,91,732 ఖాళీలు ఉన్నాయంటే మీరు చేసిన నియామకాల కంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పదవీ విరమణ చేసిన వాళ్ళే దాదాపుగా 85,000 మంది ఉన్నారని చెప్పి అధికారిక లెక్కలు చెప్తున్నాయి. దీని మీద మీరు చర్చకు సిద్ధంగా ఉన్నారా? ఆనాడు అవుట్ సోర్సింగ్ ఉండదు, కాంట్రాక్ట్ నియామకాలు ఉండవు. ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డిని అన్నావు, ఈ కిర్కిర్ రెడ్డి పదవి, ముఖ్యమంత్రి పదవి కూడా కాంట్రాక్ట్ కింద ఇచ్చేస్తాడా, అవుట్ సోర్సింగ్ కింద ఇస్తాడా? తెలంగాణ వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగాలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉండవు, అన్ని తీసేసి రెగ్యులర్ విధానం మీద మీరు నియామకాలు చేపడతామన్నారు. అదేవిధంగా సింగరేణి కార్మికుల కారుణ్య నియామకాలు కావచ్చు, సింగరేణిలో ఉన్న ఖాళీలు కావచ్చు, ఆర్టీసీలో ఉన్న కార్మికుల యొక్క కారుణ్య నియామకాల నుంచి ఖాళీల భర్తీ వరకు, విద్యుత్ శాఖలో ఉన్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉన్న వాళ్ళను మీరు రెగ్యులరైజ్ చేస్తామన్నారు. నేను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మంజూరైన ఉద్యోగాల ఖాళీల మీద, సింగరేణి కార్మికుల నియామకాల మీద, విద్యుత్ శాఖలో ఉన్న ఖాళీల నియామకాల మీద, ఆర్టీసీ విధానం మీద, ఈ 3 నిరుద్యోగుల సమస్యల మీద మీరు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారా? శ్వేతపత్రం విడుదల చేయడానికి మీరు సిద్ధమా అని చెప్పి కేసీఆర్ గారిని నేను ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలక పాత్ర పోషించి సకల జనుల సమ్మె నుంచి మిలియన్ మార్చ్ వరకు ఈ తెలంగాణ ప్రాంతాన్ని అత్యంత అద్భుతమైన నైపుణ్యం ఉన్న ఎంతోమంది కవులు, కళాకారులు, జర్నలిస్టులు కలిసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళిండ్రు. ప్రతి గ్రామంలో కుల సంఘాలు, మత పెద్దల కాడి నుంచి మొదలు పెడితే తెలంగాణ సమాజం అంతా నడుము మిగించి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. జేఏసీలు పెడితే జెండాలు కట్టిండ్రు, కేసీఆర్ వస్తే దండాలు పెట్టిండ్రు, ఆయన కోరుకుంటే ప్రాణాలు అర్పించిండ్రు. ఇవాళ ఉద్యమకారుల మీద ఉన్న కేసులు, నీ కుటుంబంలో ఉన్న తెలంగాణ ఉద్యమం సందర్భంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత వీళ్ళ మీద పెట్టిన రైల్వే కేసుల నుంచి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసులన్నిటిని కూడా మీరు తొలగించుకున్నారు. కానీ ఉద్యమకారుల మీద పెట్టిన కేసులు తొలగించలేదు, ఈ రోజుకు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే కూడా కేసుల వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు వందలాది మంది ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళ మీద కేసులు ఎందుకు తీయలేదు? ఈ ప్రభుత్వానికి ఏం అడ్డం వచ్చింది? ఉద్యమకారుల మీద కేసులు తీయలేదు. ఉద్యమకారుల మీద పెట్టిన
ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో పెట్టిన అక్రమ కేసులు తొలగించడానికి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్కు ఏమి అడ్డంకిగా మారింది? ఎందుకు తొలగించలేదు? మీ కుటుంబం మీద పెట్టిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన కేసులు తొలగించుకున్నారు, ఉద్యమకారుల మీద కేసులు ఎందుకు తొలగించలేదు? దీని మీద చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఉద్యమకారుల కేసులకు సంబంధించి చర్చకు మేము సిద్ధం, మీరు సిద్ధమా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా అమరవీరుల కుటుంబాలు, వీళ్ళ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. 69 ఉద్యమం కావచ్చు, 369 మంది బలిదానాలు కావచ్చు, మలి ఉద్యమంలో 2009లో ఆత్మ బలిదానం చేసుకున్న 1200 మంది కుటుంబాలు, ఉద్యమకారుల అమరవీరుల కుటుంబాల గురించి దాదాపు 1500 మంది తెలంగాణ తొలిమలి ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన ఈ అమరవీరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయం ఏంది? మొదటి శాసనసభలో మీరే తీర్మానం ప్రవేశపెట్టినరు. 369 మంది తొలి ఉద్యమంలో, 1200 మంది మలి ఉద్యమంలో అమరులైనరు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, వాళ్ళకు నివాళులు అర్పిస్తూ ఈ 1569 మంది కుటుంబాలకు ఇంటికొక ఉద్యోగం, 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, 10 లక్షల రూపాయలు నగదు నజరానీ కుటుంబాలకి ఆదుకుంటాం. ఆ అమరవీరుల కుటుంబాలను అత్యంత గౌరవం ఇచ్చి ఆ కుటుంబాలను ఈ తెలంగాణ సమాజం ముందు గొప్ప వ్యక్తులుగా మీరు కీర్తించే విధంగా చరిత్ర పుటలలో రాయిస్తామని చెప్పి శాసనసభలో మీరు అన్నారు. నేను ఇవాళ అడుగుతున్న కేసీఆర్ గారిని, మీరు ప్రవేశపెట్టిన తీర్మానం ప్రకారం 1569 మంది అయితే ఈ 7.5 సంవత్సరాలలో మీరు గుర్తించింది 500 మందిని మాత్రమే. ఇంకా 1000 మంది అమరవీరుల కుటుంబాలను మీరు ఎందుకు గుర్తించలేదు? గుర్తించిన 500 మందికి కూడా 10 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నావు తప్ప ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేదు, 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. నిజంగానే ఈ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటే ప్రపంచానికి నువ్వు చెప్పుకునే అవకాశం వస్తుంది. అమరవీరుల కుటుంబాలను ఆదుకున్న విషయంలో చర్చకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందా? కొన్ని జీవోలల్లా అడ్రస్ నాట్ నోన్ అని రాసింది. అంటే తెలంగాణ కోసం చచ్చిపోయిన అమరవీరులు అడ్రస్ లేనోళ్ళు, అతిగతి లేనోళ్ళు, అత్తాపత్తా లేనోళ్ళు అని ప్రభుత్వం జీవో ఇస్తుందంటే కేసీఆర్ ఎంత దుర్మార్గమైన, ఎంత వికృతమైన ఆలోచనలతోని రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నాడో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఆధారపడ్డ వృత్తి వ్యవసాయం. ఈ వ్యవసాయంలో 1,50,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినా అంటుడు, కానీ పండించిన వరి 2,000 రూపాయలు పెట్టి క్వింటాల్ కొంటలేడు. 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు కట్టిన కాళేశ్వరం కమిషన్లు వచ్చి 1,000 కోట్ల రూపాయల ఆస్తులు నీకు వచ్చినాయి. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాలేదు, నువ్వు ఇవ్వలేదు. ఊరేసుకుంటే ఉరే అన్నావు. ఇవాళ నిన్ను నమ్మి పండించుకుంటే పండించిన పంట కొనే పరిస్థితి లేదు. ఇవాళ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక ప్రకారం 7 సంవత్సరాలల్లా దేశంలోనే మొదటి స్థానంలో, అధికారిక లెక్కలు నేను చెప్పేది, అనధికారిక లెక్కలు మళ్ళీ చెప్తా, 7,409 మంది 7 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రతి సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 1000 మంది లెక్కన 7,409 మంది రైతులు కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారము నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఆధారాలతో సహా విడుదల చేసింది. నువ్వు ముఖ్యమంత్రి అయినాక 409 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాస్తవంగా ప్రభుత్వం ఎన్సీఆర్బీ లెక్కలలో లేనోళ్ళు ఇంకొక 30,000 మంది పైగా చనిపోయినరు. దాదాపుగా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 40,000 మంది రైతులు గిట్టుబాటు ధర రాక, ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల అప్పుల పాలయ్యి అవమానానికి గురయ్యి తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది ఆత్మహత్యల తెలంగాణగా మారింది తప్ప బంగారు తెలంగాణగా మారలేదు. ఈ రైతుల ఆత్మహత్యలకు కేసీఆర్ కారణం కాదా? 1,50,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టిన అంటున్నావు, కానీ వాళ్ళు పండించిన వరికి మాత్రం గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. నువ్వు మోడీ కలిసి ఈ రైతులను మోసం చేసిన మాట వాస్తవం కాదా? ఇవాళ నేను అడుగుతున్నా,
మీరు ఏ విషయంలో చర్చకు వస్తారో చెప్పండి. పార్టీ వ్యవహారాల మీద చర్చ చేస్తారా? ప్రభుత్వ పరిపాలన మీద మీ చర్చకు సిద్ధమా? మీరు ఇన్ని రకాల తప్పిదాలు చేసి ఇవాళ తప్పించుకుందామని మీరు ప్రయత్నం చేస్తారు. ఈ 7 ఏళ్ల ప్రస్తావనలో కేసీఆర్ గారు జిల్లాలలో ఆస్తులు సంపాదించుకోండి పార్టీ కార్యాలయాల పేరు మీద. రాష్ట్రంలో ఎకరం బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్లో అద్భుతమైన భవనాన్ని కట్టుకున్నాడు. ఢిల్లీలో నరేంద్ర మోడీ గారిని మెప్పించి ఆడ దాదాపుగా 100 కోట్ల రూపాయల స్థలాన్ని కాజేసిండు. ఇవాళ పార్టీ ఆస్తుల పేరు మీద దాదాపుగా 1000 కోట్ల ఆస్తిని జమేసుకున్నాడు కేసీఆర్ గారు. జిల్లా కేంద్రాలలో పార్టీ కార్యాలయాలు, రాష్ట్ర కేంద్రంలో పార్టీ కార్యాలయం, కేంద్రంలో ఢిల్లీలో పార్టీ కార్యాలయం పేరు మీద ఒక 1000 కోట్ల రూపాయల ఆస్తులను శాశ్వతంగా కేసీఆర్ సంపాదించి పెట్టుకున్నాడు. అదే కాకుండా కేసీఆర్ ఇవాళ ఇంకొక మాట చెప్పాడు. మన పార్టీ చాలా బలంగా ఉంది, బలిష్టంగా ఉంది, ఆర్థిక పరిపుష్టతతో ఉన్నది. 420 కోట్లు మనకు బ్యాంకులో టీఆర్ఎస్ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నది. ఇది ఒక్కటి మాత్రం నాకు నచ్చింది, కేసీఆర్కి నచ్చిందా? 420 crores అంట. బరాబర్ సరిపోయిందా నీ నెంబరు? 2 రకాల లక్కీ నెంబర్లు ఉన్నాయి. ఒకటి ప్రజలు ఇచ్చిన 420 ఉంది, 2 6 లక్కీ నెంబర్, 4 2 కూడితే 6. నువ్వు అనుకున్న 6 ఉంది, ప్రజలు అనుకున్న 420 ఉంది. కానీ నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే 420 కోట్లు 7 ఏళ్ళ నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీకు ఫిక్స్డ్ డిపాజిట్లు వచ్చినాయి. ఈ 420 కోట్ల రూపాయలు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఏవైతే వచ్చినాయో ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చిన కమిషన్లు కావా? పొలిటికల్ పార్టీలకు చందాల రూపంలో ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చిండ్రు. నిజంగానే నువ్వు నీతిమంతుడు అయితే, నిజంగానే నువ్వు అవినీతి పరుడు కాను అని నువ్వు ప్రజలకు చెప్తున్నావు కదా, నిన్ను నువ్వు నమ్మితే ఈ 420 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు నీకెవరెవరు ఇచ్చిండ్రో శ్వేతపత్రం విడుదల చేయాలని కేసీఆర్ గారిని నేను డిమాండ్ చేస్తున్నా. ఈ 420 crores కేసీఆర్ ఎక్కడి నుంచి కొల్లగొట్టిండు? ఏ ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చినందుకు నజరానగా వైట్ రూపంలో కమిషన్ల రూపంలో 1000 కోట్లు ఇచ్చినా 1000 కోట్లు పెట్టి హైదరాబాద్ చుట్టుముట్టూతో 100 ఎకరాల ఫామ్ హౌస్లు కొనుక్కున్నాడు. అది వేరే ఆదాయం, లెక్కలో చూపని ఆదాయము. ఇవాళ కేసీఆర్ దగ్గర ఎంతుంది అని అంటే అంచనా వేయడం కూడా కష్టం. ఇవాళ ఒక 10-15 మంది ఆర్థిక నిపుణులు వస్తే తప్ప కేసీఆర్ ఆస్తిపాస్తుల విలువ కట్టలేని పరిస్థితులు ఉన్నాయి. కానీ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన ఈ 420 కోట్ల రూపాయలు, ఈ 420 crores ఎక్కడి నుంచి వచ్చినా, ఎవరిచ్చిండ్రో తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ గారి మీద ఉన్నది. నిజంగానే నీకు చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే నువ్వు నీతి పాలన చేస్తే, గతంలో నువ్వు అన్నావు అవినీతికి పాల్పడితే కొడుకైనా బిడ్డైనా కటకటాలు లెక్కించాల్సిందే అన్నావు. అంటే నువ్వు మాత్రం ఎంతైనా దొబ్బి తినొచ్చు, కానీ పిల్లల మీద పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావా? ఈ 420 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో కేసీఆర్ గారు ఈరోజు సమాధానం చెప్పాలి. ఈ సందర్భంగా తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యాలి. 1948 కంటే ముందు హైదరాబాద్ కర్ణాటక, హైదరాబాద్ తెలంగాణ, హైదరాబాద్ మహారాష్ట్ర, దాదాపుగా ఈ మొత్తం ప్రాంతాన్ని లెక్కేస్తే 3.5 కోట్ల ఎకరాలు. ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతులల్లా నెంబర్ 1 నిజాం నవాబ్. అలాంటి నిజాం నవాబు వారసులు ఇప్పుడు ఎక్కడున్నారో ఎట్లున్నారో తెలియదు. కోట్ల ఎకరాల భూములు, లక్షల కోట్ల రూపాయల ఆస్తులు. ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతుడిగా పేరున్న నిజాం నవాబు వారసుల ఆర్థిక స్థితిగతులు ఎట్లున్నారో, ఎక్కడ బతుకుతున్నారో, అసలు తినడానికి తిండిందా లేదా అని చర్చించుకుంటున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వారసులు, నిజాం వారసులను తలదన్నేటంత భవంతులు, జన్వాడలో ఫామ్ హౌజులు, అదేవిధంగా బంజారా హిల్స్లో ఇంద్ర భవనాలు కట్టుకొని ఇవాళ విలాసవంతమైన సుఖవంతమైన జీవితం గడిస్తున్నారు. నిజాం నవాబుల కంటే, నిజాం నవాబుల వారసుల కంటే సిరి సంపదలతో కేసీఆర్ వారసులు విరజిల్లుతున్నారు.
ఇవాళ మీకు ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినావో, ఈ వ్యాపారాలేందో, ఆ మెలకువలేందో, వేల కోట్ల రూపాయల పెట్టుబడులేందో తెలంగాణ సమాజానికి కేసీఆర్ గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నిజాం నవాబులు వాళ్ళ వారసులను మించిన ఆస్తులు కేసీఆర్ వారసులకు ఎక్కడి నుంచి వచ్చినాయో ప్రజలకు చెప్పాలి. ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, అమరులైన వాళ్ళు ఉద్యమకారులుగానో అమరవీరులుగానో ఆస్తులు పోయి, కుటుంబాలు చితికిపోయి, ప్రాణాలు పోయి చరిత్రలో గొప్ప వ్యక్తులుగా మాత్రమే మిగిలినరు. కానీ ఆగర్భ శ్రీమంతులుగా ఎవరు పేర్లు రాలే. కానీ ఉద్యమం చేసిన ఉద్యమకారుణ్ణి అని చెప్పుకున్న కేసీఆర్ గారు ఉద్యమం ముసుగులో పార్టీని విస్తరించుకోవడమే కాదు, ఆగర్భ శ్రీమంతుడుగా తెలంగాణలోనే అత్యంత ధనవంతుడుగా, ఈ దేశంలో ఉండే ధనవంతులల్లా అత్యంత పెద్ద ధనవంతుల కుటుంబంగా కేసీఆర్ కుటుంబం అవతరించింది. ఇవాళ ఉద్యమం అనేది కేసీఆర్కు అధికారంతో పాటు ఆస్తులను పెంచుకోవడానికి ఆయాచితంగా కలిసి వచ్చిన వరం. ఈ ఉద్యమం అనే ముసుగు కేసీఆర్కి ఎక్కడ లేని సిరి సంపదలను తెచ్చిపెట్టింది. ఈ సిరి సంపదలన్నీ కూడా తెలంగాణ ప్రజల యొక్క త్యాగాలు. తెలంగాణ ప్రాంతాన్ని కేసీఆర్ గారు నిట్ట నిలువున దోపిడీ చేసిండు. ఈ దోపిడీ గురించి కేసీఆర్ గారు ప్రజలకు జవాబు చెప్పాలి. ఇవాళ మేము అడుగుతున్నాం, తెలంగాణ తల్లి నుంచి మొదలైన నీ ప్రస్థానం తెలుగు తల్లి దగ్గర ఆగింది. ఇవాళ తెలుగు తల్లికి నువ్వు మొకరిల్లుతున్నావు అంటే నువ్వు ఎవరికి గులాంగిరిగా మారినవు, ఎవరికి గులాంగిరి చేస్తున్నావు అని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. జలదృశ్యంలో మొదలైన నీ ప్రస్థానం దోపిడీ దృశ్యంగా కళ్ళ ముందల ఆవిష్కరిస్తుంటే నడమంతరపు సిరితోని హైదరాబాదును మొత్తం ఒక గులాబీ చీడమయం చేసి తెలంగాణను గులాబీ చీడ ఆవరించుకున్నట్టుగా ఈరోజు ఈ తెలంగాణ ముఖ చిత్రం, తెలంగాణ దృశ్యమాలిక మన కళ్ళ ముందల కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు కేసీఆర్ నేను స్పష్టంగా అడుగుతున్నా, నువ్వు విద్యార్థులకు సంబంధించిన అభివృద్ధి మీద చర్చకు వస్తావా, నిరుద్యోగుల నియామకాల మీద చర్చకు వస్తావా, ఉద్యమకారుల మీద తొలగించిన కేసుల మీద చర్చకు వస్తావా, అమరవీరుల కుటుంబాలను ఆదుకున్న విషయంలో చర్చకు వస్తావా, రైతులకు గిట్టుబాటు ధర నుంచి ప్రాజెక్టుల నిర్మాణం వరకు చర్చకు వస్తావా, లేకపోతే అత్యంత కీలకమైన విద్యుత్తు తెలంగాణ ప్రాంతం కారు చీకట్లలో ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయి మోటార్లు కాలిపోయి బతుకులు కునారిల్లు పోతుంటే తెలంగాణ విద్యుత్తు కాంతులతో నింపిన ఈ అద్భుతాన్ని ఆవిష్కరించింది కేసీఆర్ అంటున్నారు. విద్యుత్తు శాఖకు సంబంధించి దాదాపు 6 సంవత్సరాల నుంచి పదే నేను ప్రస్తావించిన ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు ఒప్పందాలు కావచ్చు, ఒరిస్సా నుంచి కొనుగోలు ఒప్పందాలు కావచ్చు, భద్రాద్రి ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు, యాదాద్రి ప్రాజెక్టు నిర్మాణం కావచ్చు, భద్రాద్రి ప్రాజెక్టు యాదాద్రి ప్రాజెక్టు మీద కలిపి 5,000 మెగావాట్ల మీద దాదాపుగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 35,000 కోట్ల రూపాయల లోన్లు తెచ్చిండ్రు. ఇవాళ ప్రైవేటు ప్రాజెక్టులకు అత్యధిక ధర చెల్లించి ప్రైవేట్లో విద్యుత్ ఉత్పత్తి చేసే ల్యాంకోలు, మై హోమ్ సంస్థ లాంటి, జీవికే లాంటి ఆంధ్ర లేకపోతే నీ బంధువుల యొక్క సంస్థల నుంచి అత్యధిక ధరలతోని విద్యుత్తు కొనుగోలు చేయడం వల్ల ఈరోజు వేలాది కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయింది ట్రాన్స్కో జెన్కో 2 సంస్థలు. ఈ ట్రాన్స్కో జెన్కోలో దానికి ఉన్న అప్పులకు మిత్తి కట్టడానికి నెలకు 800 కోట్లు కావాలి, ఉద్యోగుల జీత భత్యాలకు 400 కోట్లు కావాలి. ప్రతి నెల ప్రభుత్వం 1,200 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తే తప్ప తెలంగాణ ట్రాన్స్కో తెలంగాణ జెన్కో బతకదని దేవులపల్లి ప్రభాకర్ రావు గారు నీకు నివేదిక ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ వారికి ఉన్న పరిచయాలను, వారికి ఉన్న పరపతిని ఉపయోగించి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి 35,000 కోట్ల రూపాయల అప్పులు తెస్తే అసలు లేదు, వడ్డీ లేదు. భద్రాద్రి కొత్తగూడెంలో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలే. నల్గొండ జిల్లాలో దామచర్ల దగ్గర నిర్మించే యాదాద్రి ప్రాజెక్టు ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉండడంతో ఆ లోన్లు ఇచ్చిన కంపెనీలు ఎంబడబడితే ప్రభాకర్ రావు గారు పదే మీకు విజ్ఞప్తి చేస్తే మీరు పట్టించుకోకపోతే ఈరోజు ప్రభాకర్ రావు గారు ఆఫీసు వదిలేసి పారిపోయిండు. ట్రాన్స్కో జెన్కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు గారు రాష్ట్రం విడిచి పారిపోయింది, ఎవరికి తెలియదు ఎక్కడున్నాడు.
అంటే అత్యంత కీలకమైన శాఖకు సీఎండీగా పనిచేసి చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన దేవులపల్లి ప్రభాకర్ రావు గారు రాష్ట్రం ఇచ్చి పారిపోయింది. ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఆ శాఖకు అసలు సమాచారం లేకుండా ఆయన ఆఫీస్కు గైర్హాజరవుతున్నాడు. నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. దేవులపల్లి ప్రభాకర్ రావు గారు అనే తెలంగాణ ట్రాన్స్కో, తెలంగాణ జెన్కో 2 శాఖలకు చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్న ప్రభాకర్ రావు గారు ఆఫీస్కు రాకుండా, సమాచారం ఇవ్వకుండా అర్ధాంతరంగా మాయమైపోయిండు. ఆయన ఎక్కడున్నాడో ప్రభుత్వానికి సమాచారం లేదు. అతను ఆఫీస్కు రావడం లేదు. అతను ఎందుకు ఆఫీస్కు వస్తలేడు? అతని ప్రాణాలకు ఏమైనా ప్రమాదం ఉన్నదా? ఈ లోన్లు తెచ్చి బిహెచ్ఎల్ని అడ్డం పెట్టుకొని దాని వెనకాల కాంట్రాక్టులు కేసీఆర్ కావాల్సిన వాళ్ళు కట్టబెట్టి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, లాబింగ్ చేసే కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయల పన్నులు ఇచ్చి దోపిడీకి పాల్పడ్డారు. ఇప్పుడు ఏమాత్రం విచారణ జరిగినా ఇవాళ వీళ్ళందరూ జైలుకి వెళ్ళే పరిస్థితి ఉన్నది. ఈ లోన్లు ఇచ్చిన సంస్థలు వెనక్కి కిస్తులు కట్టకపోవడం వల్ల ఇవాళ ట్రాన్స్కో జెన్కో అధికారులను నిలదీస్తుండడంతో ప్రభాకర్ రావు గారు మాయమైపోయినరు. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రభాకర్ రావు గారు ఎక్కడున్నాడో బయట పెట్టాలి. దేవులపల్లి ప్రభాకర్ రావు అనే తెలంగాణ ట్రాన్స్కో, తెలంగాణ జెన్కో సీఎండీ గారు ఎక్కడున్నారో ప్రభుత్వము ప్రకటన చెయ్యాలి. ఇవాళ వారిని సీఎండీగా పెట్టి తీసుకొచ్చిన అప్పులెన్ని, అప్పులకు కట్టింది ఎంత, వారిని అడ్డం పెట్టి తెచ్చిన భద్రాద్రి ప్రాజెక్టు కొత్తగూడెం ఎందుకు పూర్తి కాలే, గుజరాత్ కంపెనీలతో మీ లాలూచి నేను ఆ రోజుల్లోనే బయట పెట్టిన యాదాద్రి ప్రాజెక్టు నిర్మాణం డైరెక్ట్ బేసిస్ మీద బిహెచ్ఎల్కి ఇచ్చి బిహెచ్ఎల్ నుంచి మళ్ళీ మీకు సంబంధించిన బంధువుల కంపెనీలకు, కమిషన్లు ఇచ్చే కంపెనీలకు మీరు కాంట్రాక్టులు ఇప్పించి ఈరోజు 100 కోట్ల రూపాయలు అందులో కొల్లగొట్టిండ్రు. ఈ అవినీతి మీద విచారణకు మీరు సిద్ధంగా ఉన్నారా? విద్యుత్ శాఖకు సంబంధించి దేవులపల్లి ప్రభాకర్ రావు గారు ఎక్కడున్నారో ప్రభుత్వం తక్షణమే బయట పెట్టాలి. వారి ఆరోగ్య పరిస్థితులు, వారి భౌతిక పరిస్థితి ఎట్లుందో ప్రజలకు జవాబు చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం. రెండవది, ట్రాన్స్కో జెన్కో ఆర్థిక స్థితి మీద శ్వేతపత్రం విడుదల చేయాలి. పోయిన నెల 21 తారీఖు ముఖ్యమంత్రి గారు సమీక్ష సమావేశంలో ప్రభాకర్ రావు గారు మనము తెచ్చుకున్న అప్పులకు 800 కోట్ల రూపాయలు వడ్డీ ప్రతి నెల కావాలి, 400 కోట్ల రూపాయలు ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇవ్వడానికి ప్రతి నెల మీరు 1200 కోట్ల రూపాయలు ఇస్తేనే ట్రాన్స్కో జెన్కో బతుకుతుంది, ఈ సంస్థను నేను నడపగలను, లేకపోతే నేను ఆఫీస్కు రాలేను, ఆఫీస్లో కూర్చోలేను, నేను పారిపోతా అని స్పష్టంగా ముఖ్యమంత్రి గారికి చెప్పిండ్రు. ప్రభాకర్ రావు గారు ఇచ్చిన నివేదికను చెత్తబుట్టలో ముఖ్యమంత్రి గారు పారేయడంతో ప్రభాకర్ రావు గారు పారిపోయిండ్రు. ఇవాళ తెలంగాణ జెన్కోకు సింగరేణి సీఎండి శ్రీధర్కు అడిషనల్ ఛార్జ్ ఇచ్చిండు. తెలంగాణ ట్రాన్స్కోకు అదే సంస్థలో జేఎండీగా ఉన్న శ్రీనివాసరావును ఇవాళ అడిషనల్ ఛార్జ్ ఇచ్చాడు. ఉన్న బలంగా ఉద్యోగం వదలకుండా అతన్ని ఎందుకు అతను పారిపోయిండు, ఎందుకు అతను కనిపించకుండా పోయిండు? ప్రభుత్వమే ఏదైనా కుట్రతోని ప్రభాకర్ రావు గారి మీద ఏమైనా కుట్ర చేస్తుందా తెలంగాణ సమాజానికి చెప్పాలి. ఈ విషయంలో కూడా ప్రభుత్వం చర్చకు ముందు రావాలి. విద్యుత్ శాఖలో జరుగుతున్న గోలుమాళ్ళు, కాంట్రాక్టర్లు, కమిషన్లు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తెచ్చుకున్న లోన్లకు కట్టాల్సిన అసలు మిత్తి, యాదాద్రి భద్రాద్రి ప్రాజెక్టుల యొక్క నిర్మాణం మీద రాష్ట్ర ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందా? తెలంగాణ ప్రాంతంలో వెలుగులు నింపినని గొప్పగా చెప్పుకునే కేసీఆర్, నీ 7 సంవత్సరాల ముఖ్యమంత్రిగా విద్యుత్ శాఖలో జరిగిన గోల్మాల మీద నువ్వు చర్చకు సిద్ధంగా ఉన్నవా? దాని సీఎండి ప్రభాకర్ రావు గారు కనిపించకుండా పోవడానికి కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదా? ప్రజలకు జవాబు చెప్పాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదే ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. నాకు నిర్దిష్టమైన సమాచారం ఉంది. ప్రభాకర్ రావు గారు కావాల్సిన వ్యక్తుల దగ్గర ఆవేదన, దుఃఖాన్ని వెలిబుచ్చిండు. తెలంగాణ సమాజం చిన్నది, ఓరుకోరుకు పరిచయం ఉండేవాళ్ళు, కావాల్సిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. ప్రభాకర్ రావు గారు తన ఆవేదనను కావాల్సిన వ్యక్తుల దగ్గర వెలిబుచ్చిండు. ఆ సమాచారం నాకు అందింది. నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్న ప్రజాప్రతినిధిగా ప్రభాకర్ రావు గారు చెప్పా పెట్టకుండా ఆఫీస్కు రావడం లేదు.
మీ ఆఫీస్లో అయినా మా ఆఫీస్లో అయినా ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా చెప్పా పెట్టకుండా ఉద్యోగానికి రాకపోతే అతనికి ఒక నోటీస్ ఇస్తారు, లేకపోతే దాని మీద సంస్థ సమాచారం సేకరిస్తుంది. ఇవాళ ప్రభాకర్ రావు గారు సెలవు మీద వెళ్ళినరా, చెప్పా పెట్టకుండా గైరాజరైతుండా, అక్కడ ఉన్న స్థితిగతులేంది, పరిస్థితులేంది, ఆర్థిక వ్యవస్థ ఏందో ప్రభుత్వాన్ని వివరణ ఇవ్వమనుండ్రి. నేను సూటిగా ఆరోపణ చేస్తున్నా. ఎందుకు ఇద్దరు అధికారులను సింగరేణి సీఎండీని తీసుకొచ్చి జెన్కో సీఎండీగా, అదే సంస్థలో జేఎండీగా ఉన్న శ్రీనివాసరావును ట్రాన్స్కో సీఎండీగా అడిషనల్ ఛార్జెస్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ప్రభాకర్ రావు గారిని శాఖ నుంచి తొలగించిందా? దీర్ఘకాలిక సెలవు మీద పోయిందా? ఆయన ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో చేరినందుకు ఇప్పుడేమైనా ఈ నియామకాలు చేపట్టిందా? ఈ 3 విషయాల మీద ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కదా. ప్రభుత్వము జవాబు ఇవ్వకుండా తప్పించుకోలేదు కదా ఎల్లకాలము. ప్రభాకర్ రావు గారు ఎక్కడున్నారో ఆఫీస్కి రమ్మనుండ్రి. నేను చెప్తున్న దాంట్లో 800 కోట్ల రూపాయలు అప్పుకు వడ్డీ చెల్లించడానికి, 400 కోట్ల రూపాయలు శాఖలో ఉద్యోగులకు జీతభత్యాలకు నెలకు 1200 కోట్లు కావాలి, అవి ఇస్తేనే శాఖ నడుస్తుందని ప్రభాకర్ రావు గారు నివేదిక ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఈ నివేదికను ప్రభుత్వం ఎందుకు తొక్కిపెట్టింది? వీటికి సమాధానం చెప్తే మిగతా అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.